పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. ప్రస్తుతం మనము రాజ్భవన్ దగ్గర బీజేపీ పార్టీ లీడర్ గౌతమ్ రావు తోటి ఉన్నాము. సార్, ఏమన్నారు గవర్నర్ హిల్ట్ పాలసీ మీద? హిల్ట్ పాలసీ మీద గవర్నర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. వారు ప్రభుత్వంతో మాట్లాడతామని చెప్పినారు. మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కూడా తెప్పించుకొని చూస్తా అని చెప్పినారు. ఒకటి, గవర్నమెంట్ ఆస్తులు అవుతున్నాయో గవర్నమెంట్ అప్పుడు అలొకేట్ చేసినటువంటి ల్యాండ్స్, ఇండస్ట్రీ డెవలప్మెంట్ కొరకు చేసిన ల్యాండ్స్ని ఈరోజు వాల్యూ పెరగడం కారణంగా మళ్ళీ ప్రభుత్వం వాళ్ళకు కన్వర్షన్ ఇచ్చేసి మళ్ళీ అమ్ముకోవడానికి అవకాశం ఇస్తున్నారు. దీంట్లో గవర్నమెంట్ కొంత అవినీతికి పాల్పడుతుందని చెప్పి భారతీయ జనతా పార్టీ చెప్తా ఉంది. కాబట్టి దీన్ని ఆ విధంగా కాకుండా ఒక కమిషన్ వేసి ఎంక్వైరీ చేసి ఎందుకు ఏ ఇండస్ట్రియల్ ఏరియా ఎక్కడ ల్యాండ్స్ ఎవరు అలర్ట్ చేసినారు, ఇప్పుడు ఎందుకు కన్వర్షన్ చేసిన తర్వాత ఎవరికి ఆ ల్యాండ్స్ ఇవ్వాలా, ఆ రోజు ల్యాండ్స్ ఇచ్చినప్పుడు ఇండస్ట్రీ డెవలప్మెంట్కి ఇచ్చిన ల్యాండ్స్ అప్పుడు వాళ్ళకి సపరేట్గా పోయిన గవర్నమెంట్లో కూడా కొంత ఇండస్ట్రియల్ ఏరియా అవుటర్ రింగ్ రోడ్లు ఇస్తామన్నారు. అవి అలొకేషన్ అయినా కాలేదా? ఆ ల్యాండ్కు ల్యాండ్ అలొకేషన్ చేయకుండా ఇప్పుడు ల్యాండ్ కన్వర్షన్ చేసి అమ్ముకోవడానికి ఎందుకు అవకాశం ఇస్తుంది? దీంట్లో ఎంత మనీ ఇన్వాల్వ్మెంట్ అయిందనేది భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తూ ఉంది. కాబట్టి ప్రభుత్వం చేస్తున్నటువంటి యొక్క రియల్ ఎస్టేట్ దందాలు ఇవన్నీ కూడా ప్రజల ఆస్తులు. కాబట్టి ప్రజలకు చెందాల్సిన ఆస్తులన్నీ కూడా ప్రభుత్వము వేరే విధంగా అమ్ముకొని వాటిని అవినీతిమయమైనటువంటి పాలన చేస్తామో దాన్ని వ్యతిరేకిస్తాము. జియో నెంబర్ 20ని బేస్ చేసుకుని జియో నెంబర్ 27ని మేము ఇంప్లిమెంట్ చేశాము అని చెప్తున్నారు. అంటే ఏదైతే అవుటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న భూములు, ఇండస్ట్రియల్ భూములను వాటిని బయటికి జియో నెంబర్ 20 ద్వారానే మేము దాన్ని బేస్ చేసుకొని ఈ విధంగా ఆర్డర్ ఇచ్చినట్టు చెప్తుంది మరి ప్రభుత్వం. ఈరోజు అవుటర్ రింగ్ రోడ్ అవతల అయితే పొల్యూషన్ ఉన్నటువంటివన్నీ కూడా పంపడానికి మేము ఆబ్జెక్షన్ చేయట్లే. కానీ ఇక్కడ ల్యాండ్స్ గవర్నమెంట్ అలాట్ చేసినప్పుడు ఇండస్ట్రీ కొరకు, కాబట్టి ఆ ల్యాండ్స్ ఎందుకు కన్వర్ట్ చేస్తున్నారు, ఏ రేషియోలో కన్వర్ట్ చేస్తున్నారు, 30% పే చేసి సరిపోతున్నారు. కాబట్టి ఏ దీనిలో ఉన్న మతలబేంది అంటే గవర్నమెంటే చేసినప్పుడు గవర్నమెంట్ ఎందుకు మళ్ళీ వాళ్ళకి అమ్ముకోవడానికి కన్వర్షన్ చేస్తా ఉన్నారని మేము ఆలోచిస్తాం. రానున్న రోజుల్లో మరి ఇంకా ఏమన్నా నిరసన కార్యక్రమాలు తెలియజేసే అవకాశం ఉందా హిల్ట్ పాలసీ పైన? హిల్ట్ పాలసీ పైన ఇప్పుడు ప్రభుత్వం పైన అడుగుతాము. రేపు అసెంబ్లీలో కూడా దీన్ని ఇష్యూ చేస్తాము. తర్వాత రేపు 7th కూడా ఈ యొక్క గ్యారంటీలు ఇచ్చినారు అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయకుండా ప్రభుత్వం అయితే తాత్సర్యం చేస్తుందో దాని మీద కూడా పెద్ద ఎత్తున ధర్నా చేయబోతాం.